నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు దిలీప్ అండి. నన్ను మా ఫ్రెండ్ మాస్టర్ ఇన్వైట్ చేశారు. ఎప్పుడు ఇన్వైట్ చేస్తూ ఉంటారు నన్ను. సిస్టర్ ధర్ని గారు కూడా ఆత్మపూర్వకంగా నన్ను ఇన్వైట్ చేస్తూ ఉంటారు ఎప్పుడూని. జోషఫ్ బ్రదర్లో నేను గమనించింది ఏంటంటే చాలా విశ్వాసంతో నడిపిస్తున్నారు. ఆయనకున్న విశ్వాసం చాలా చాలా గొప్ప విశ్వాసం. ఈరోజు దైవజనులు అందరూ కూడా సంఘాలని కడతారు, సంఘాలను నడిపిస్తున్నారు, కానీ విశ్వాసంతో లేని సమయంలో కూడా ఆయన ముందుగా ధైర్యంగా అడిగేసి ముందుకు వెళ్తారు. చాలా గొప్ప విశ్వాసంతో ఆయన విశ్వాసం మనకి తెలియజేయడానికి ఆయన స్థాపించిన స్కూల్ కూడా ఒక నిదర్శనం. జనరల్గా క్రిస్టియన్ స్కూల్స్ అన్నిటికీ కూడా ఫండ్స్తోనే నడుస్తూ ఉంటాయి, చాలా మటుకి డొనేషన్స్తో నడుస్తుంటాయి, కానీ ఆయన విశ్వాసంతో నడిపిస్తారని చెప్పేసి నేను చాలా ధైర్యంగా చెప్పగలను. ఆ స్కూల్ విషయంలో చాలా ఒక విజన్తో వెళ్తున్నారు వాళ్ళు. ఎవరైనా సరే ధైర్యంగా ఆ స్కూల్లో మనం పిల్లల్ని జాయిన్ చేయడానికి మనం ఎవరికైనా సరే రిఫర్ చేయొచ్చు. ఆయనకి ఆ విషయంలో చాలా చాలా మన అందరం థ్యాంక్స్ చెప్పుకోవాలి కూడా, అక్కడ చదివే పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా. ఎందుకంటే అంత డెడికేటెడ్గా ఉంటారు. ఇక్కడున్న సంఘంలో కూడా పిల్లలందరినీ కూడా ఆయన యవనస్తులను ముఖ్యంగా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ని మీద కూడా ఆయన ఒక స్పెషల్గా ఒక కేర్ తీసుకుంటూ ఉంటారు. నేను గమనించింది ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన ఒక స్పెషల్గా ఇది చేసి, ఇప్పుడు మాట్లాడిన బ్రదర్ స్వామి కూడా ఆయన మాటల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక 2 years బిఫోర్ ఆయన ఎలా ఉన్నారు, ఇప్పుడు ఇంత కాన్ఫిడెంట్గా ఇక్కడ నుంచి మాట్లాడగలిగారు, దేవుడిని మహిమపరచగలిగారు అంటే ఓన్లీ దేవుడు చూపించిన దేవుడు ఆయన మీద దేవుడు పట్టుకోవడం ఒకటైతే, ఎవరి చేతిలో పెడితే మనం పర్ఫెక్ట్గా ఇదవుతామో ఆ విధంగానే ఈ మందిరము జోషఫ్ గారిని అందరికీ ఇవ్వడం అనేది, అంటే సండే, ఫ్రైడే, ట్యూస్డే ప్రేయర్స్ ఉంటాయి ఎక్కడైనా చర్చెస్లో, కానీ స్వామి బ్రదర్ చెప్పినట్టు 24 hours మెంబర్ ఆఫ్ ఇక్కడ యూత్ పిల్లలు అందరూ కూడా బ్రదర్తో కనెక్ట్ అయి ఉండి దైవానుసారంగా నడుచుకోవడం అనేది చాలా చాలా మంచి విషయం. ఇక్కడ నేను కోరుకునేది ఏంటంటే చాలా త్వరగానే మందిరం విస్తరింపబడుతుందని నేను ఆశిస్తున్నాను. సంఘ సరిహద్దులు విశాల చేస్తారు దేవుడు. నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి రెట్టింపు ఆత్మలు దేవుడి మందిరానికి నడిపించబోతున్నాడు. దేవుడి మందిరంలో చాలా అద్భుతాలు కూడా చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే చాలా చూశాను టెస్టిమనీస్. దేవుడు చాలా చాలా అందరినీ బ్లెస్ చేసి చేయబోతున్నారు.